హా! ఇగ కడుపులో ఉన్న పిల్లకాడ నుంచి వెళ్ళి మూలకున్న ముసలమ్మ దాకా కేసీరావయ్య అసెంబ్లీకి పోతలేడు, కేసీరావయ్య అసెంబ్లీకి పోతలేడు అని ఒకటే ముక్కున ఏరేసుకొని చూస్తుర్రు. అస్సలు కేసీరావయ్య అసెంబ్లీకి ఎందుకు పోతలేడంటే ఇగో గిందుకు చూడురి. హా! తొలి ముఖ్యమంత్రి అయినాక సెక్రటేరియట్కు రాని కేసీరావు, ఇక మరి ఉద్యమ సమయంలో పార్లమెంటుకు పోని కేసీరావు, ప్రతిపక్ష హోదాలో కూడా అసెంబ్లీకి రాని కేసీరావు అసలు ఇట్లా ఎందుకు చేస్తుండు, ఇట్లా ఎందుకని చేస్తుండు అంటే ఇక కేసీరావు రూటే సపరేటు అన్నట్టుగా కొంతమంది చెప్పుకొస్తారు. కానీ లేకపోతే మరి గతంలో చేసిన పాపాలన్నీ కడుక్కోవాల్సి వస్తుందని గిట్ట పోతాడా అసెంబ్లీకి అని కొంతమంది మేధావులు కూడా అనుకుంటున్న గుసగుస. ఇక ఈ కూడా కారణం కావచ్చు అని కొంతమంది జనాలు కూడా అనుకుంటున్న గుసగుస. కానీ ఇంకో ముచ్చట ఉందుల్లో వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తుండట కేసీరావు. ఎటనైనా ఎల్లిని మళ్ళీని చేసి పెత్తారం చేపట్టి చేసిన తప్పు గోషిలో పెట్టుకొని కాశీకి పోయినట్టు పార్లమెంటులో అడుగు పెడదామని సాటుమాటు సర్వేలు కూడా చేయించుకుంటుండట ఎంపీగా గెలవడానికి. అమ్మ చూస్తుర్రా, అసెంబ్లీకి వస్తలేడు అంటే ఇగో ఇందుకోసమే వస్తలేడు ఆటనుల్లా. ఏది ఏమైనా కేసీరావు తెలివి కల్లా పినవేనులో.